నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఏందంటే, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు సభ్యుల సంఖ్యను 1,00,00,000కి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 60 ఏళ్లు దాటినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో, వారిని పొదుపు సంఘాల నుంచి తప్పించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వారికి మరొక అవకాశం అన్నమాట. అంటే ఈ 60 సంవత్సరాలు దాటినటువంటి ఈ మహిళలతో ఆహ్, పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దివ్యాంగులైనటువంటి మహిళలు, తర్వాత ఈ 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో ఎవరైతే చురుకుగా ఉంటారో, వాళ్ళతో కలిసి ఈ పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి వారికి కూడా అవకాశం కల్పించింది. ఈ 60 సంవత్సరాలు దాటినంటే వారికి ఆసరా పింఛను కూడా వస్తది. అలాంటి మహిళలు 4,89,663 మంది వరకు మన రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళు శారీరకంగా, మానసికంగా ఎవరైతే చురుగ్గా ఉన్నారో వారందరితో కలిపి, తర్వాత దివ్యాంగుల్లో గూడా పింఛను పొందుతున్న మహిళలు కూడా 1,97,000 మంది పైచిలుకు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళల్లో గూడా ఎవరైతే చురుగ్గా ఉన్నారో వాళ్ళతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి, వాళ్ళకు గూడా ఆర్థికంగా చేయూతనందించడానికి, వారు స్వయంగా ఏదైనా ఉపాధిని ఏర్పరచుకోవడానికి ప్రభుత్వం అయితే ఒక కొత్త సంఘాలను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌ని పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి 60 సంవత్సరాలు దాటినటువంటి వారికి గూడా ప్రభుత్వం అవకాశాన్నయితే కల్పించింది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన చేయాలి. మరి ఈ 60 సంవత్సరాలు దాటినటువంటి వారికి కూడా ఆర్థికంగా చేయూతనందించి, వారు స్వయం సహాయక సమృద్ధి సాధించేందుకు, వారికి ప్రోత్సాహకాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తా ఉంది. ఉపాధి హామీ జాబ్ కార్డులు, కుల గణన జాబితా ఆధారంగా పల్లెలు, పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న సంఘాల్లో సభ్యులుగా లేనటువంటి మహిళలతో గతంలో సంఘం నుంచి వైదొలిగిన వారిని గుర్తించి సంఘాలలో భాగస్వాములుగా చేసేందుకు ప్రభుత్వం అయితే సభ్యులందరి పేర్లతో బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు ప్రారంభించేందుకు సెర్పు వర్గాలైతే సమాయత్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా పొదుపు సంఘాలు 60 సంవత్సరాలు దాటితే అమ్మా నువ్వు అని పక్కకు పెట్టేశారు. కానీ ఇప్పుడు అలాంటి వారికి ప్రభుత్వం మరి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం మంచి శుభసూచకంగా అర్థమవుతుంది. ఇదండి 60 ఏళ్లు దాటినటువంటి మహిళలకు జరుగుతున్నటువంటి ప్రయోజనం. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.